హలో అండి. ఈరోజు మనం రౌండ్ నెక్తో ఇంకో డిజైన్ అనేది ట్రై చేద్దాం. ముందుగా మనం ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్కి వన్ సైడ్ అనేది డిజైన్ కోసం మనం క్యాన్వాస్ అనేది ఈ విధంగా తీసుకొని 2 ఇంచెస్ అనేది తీసుకొని 2 ఇంచెస్ క్యాన్వాస్ తీసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ అనేది ఈ విధంగా ఉంచి మనం డ్రా చేసుకోవాలి. బ్యాంగిల్ సగం నుంచి డ్రా చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూసుకొని ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మనకి చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ అనేది బ్లౌజ్ పీస్ మీద ఐరన్ చేయకుండా డైరెక్ట్గా మిషన్ మీదే కుట్టుకునేలాగా నేనైతే ట్రై చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం దానికి ఆపోజిట్ గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి ఆ సైడు. ఎందుకంటే మనం మడిచి కుట్టుకోవటానికి ఫస్ట్ వేసుకున్న కుట్టు అనేది మనకి తర్వాత కొంచెం అనేది మళ్ళీ మనం తీసేయాలండి. అందుకని కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న కట్ వర్క్ అనేది చూసుకొని నిదానంగా ఈ విధంగా కుట్టుకోవాలి. చూసుకొని మనకి ఐరన్ చేయలేదు కాబట్టి మనం క్యాన్వాస్ అనేది పైకి లెగుస్తుంది కాబట్టి చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం ఆ సైడ్ ఒక కుట్టేసాం కదా, అది అనేది తీసేసిన తర్వాత ఈ విధంగా మనకి కట్ వర్క్ కుట్టిన ఖర్చు అనేది కట్ చేయాలి. కట్ చేసి మనకి అక్కడక్కడ కట్ వర్క్ వచ్చే దగ్గర మధ్యలో ఇక్కడ కట్ చేసి తర్వాత మనం ఈ విధంగా తిప్పుకోవాలి. మనకి అక్కడక్కడ కట్ వర్క్ అనేది తిరగకపోతే మనం లూప్ టర్నర్తో ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం సర్చ్ చేసుకోవచ్చండి. తర్వాత మనకి తిప్పేసుకున్న తర్వాత మనం చుట్టూరా కట్ వర్క్ అనేది మనం తిప్పిన దానికి చుట్టూరా మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూసుకొని నిదానంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది క్లాత్ వదిలేసాము కదా, అది మనం ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ అనేది మడిచి కుట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ అనేది ముందుగా మనం పైపింగ్ కోసం గోల్డ్ కలర్ క్లాత్ రెడీ చేసుకోవాలి. పైపింగ్ లాగా రెడీ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ మీద ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టి ఈ విధంగా కుట్టాలండి. చుట్టూరా కుట్టిన తర్వాత చూసుకొని మనం బ్లౌజ్ పీస్ అనేది కింది వైపు వేసుకొని పైన మనం కుట్టిన లైనింగ్ అనేది వేసుకొని కుట్టుకోవాలి. పైన కుట్టుకున్న తర్వాత ఈ విధంగా నిదానంగా చూసుకొని మనకి క్లాత్ అనేది కింది వైపు క్లాత్ పై క్లాత్ అనేది జరగకుండా లాగకుండా చూసుకొని కుట్టుకోవాలి. చూసుకొని మనకి కుట్టు అనేది పైపింగ్ మీద పడుతుందా లేదా అని చూసుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది కట్ చేయాలి. ఎందుకంటే మనకి మూలలు తిరగటానికి రౌండ్ షేప్ అనేది రావటానికి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా బ్లౌజ్ అనేది తిప్పి మనం వేసిన పైపింగ్ అమ్మటే కుట్టు అనేది రావాలి. పైపింగ్ అంచునే రావాలి. చూసుకొని నిదానంగా మనం క్లాత్ అనేది సాగదీయకుండా ఈ విధంగా నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మరలా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. పాదం ఇంచ ఖర్చుతో మనం డబల్ కుట్టు అనేది చుట్టూరా నెక్ వరకు వేసుకోవాలి. క్లాత్ అనేది ముడతలు పడుతుందా లేదా అని చూసుకొని బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం చుట్టూరా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకొని చుట్టూరా చూసుకొని మనం లైనింగ్ కాకుండా
ఇలాగా మనం లైనింగ్ అడుగు వైపున పెట్టి ఈ విధంగా కుడితే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఎక్కడా కూడా నెక్ వెనక బ్యాక్ నెక్ వరకు మనకి ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా చూసుకొని నిదానంగా క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. చుట్టూరా బ్యాక్ నెక్ వరకు చుట్టూ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుట్టి పెట్టుకున్న గోల్డ్ కలరు కట్ వర్క్ అనేది మనం ఈ డిజైన్ అనేది అటు సైడ్ వేసుకోవచ్చు కట్ వర్క్, లేకపోతే కట్ వర్క్ ఈ సైడ్ నెక్ కల్లి ఉండేలాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే మనకి నెక్ కల్లి కాకుండా చంక కల్లి కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగ వేసాను. చంక కల్లి వేసిన తర్వాత మనం కుట్టుకున్న తర్వాత మనం కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా కట్ చేసామో ఆ డిజైన్ అనేది ఇలా కుట్టుకోవాలి. మనకి కింది వైపున బ్లౌజ్ పడకుండా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనికి గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకొని నెక్ కల్లి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. డబుల్ కుట్ అనేది వేసుకుంటే మనకి లేస్ అనేది బాగుంటుందండి. నీట్గా వేసుకున్న తర్వాత మనం వెనక పార్ట్ వరకు టక్స్లు అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని 2 ఇంచెస్ వరకు టక్స్లు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం హెమ్మింగ్ లేకుండా అదే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పైపింగ్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరలా డబల్ కుట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండి. మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.